తెలంగాణ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పోలీసుల తీరుపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2025 జనవరి 28న ఫార్ములా ఈ కేసులో సీఎం రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రానికి రావాల్సిన వేలాది కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడిందని నార్సింగ్ పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ ఇంతవరకు సీఎంపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. కనీసం పోలీసులు ఫిర్యాదుదారునైనా తనను విచారించకుండానే కేసు క్లోజ్ చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. సీఎం లేదా హోంమంత్రి మీద కేసు పెట్టకూడదని బిఎన్ఎస్ఎస్ చట్టంలో ఎక్కడైనా ఉందా అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. ఉల్టా చేయని నేరానికి ఫార్ములా వ్యవహారంలో ఒక తూపైలా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేటీఆర్కు నోటీసుల మీద నోటీసులు పంపుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు. ఇంకా రెండవది, ఈ ఎఫ్ఐఆర్లో చాలా చోట్ల కూడా ఒక కొత్త పదం కనిపెట్టినారు వీళ్ళు. ఇప్పుడు సైబర్ పెట్రోలింగ్ అని చాలా మంచిగా ఉంది. సైబర్ పెట్రోలింగ్ కనిపెట్టినారు. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అయ్యా మీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నది. మరి సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు నాయకులు కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి పట్టిన చీడ, ఈరోజు ప్రతి చోట కూడా కుంభకోణాలు చేస్తున్నాయి, రైతులు కన్నీళ్లతో ఏడుస్తూ ఉన్నారు అని చెప్పి ఏవైతే వీడియోలు ఉన్నాయో ఆ స్టేట్మెంట్లు ఉన్నాయో అవి మాత్రమే మీకు కనిపిస్తున్నాయి. మీరు గాంధీ భవన్ దగ్గర కళ్ళు మూసుకుంటున్నారు, బీజేపీ ఆఫీస్ దగ్గర కళ్ళు మూసుకుంటూ ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు పెట్టిన ఘోరమైన పోస్టులు కళ్ళు మూసుకుంటూ ఉన్నారు. నేను సైబర్ సెక్యూరిటీ బ్యూరో, మీరు నిజంగా సైబర్ పెట్రోలింగ్ చేస్తుంటే మీకు బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్సే కనిపిస్తున్నాయి. ఇలా రేవంత్ రెడ్డి సైన్యం చూడండి ఎంత ఘోరంగా కేటీఆర్ గారి మీద